స్టోరీస్ చాలా 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 వినేసాం. మొత్తం ప్రపంచానికి మీ గురించి తెలిసిపోయింది. ఒప్పుకుంటారా? ఎస్, ఐ డోంట్ నో. సో బేసికలీ నేను ఎవరైనా పిలిస్తే జనరల్గా ఎందుకు వెళ్తారంటే ప్రతి స్టెప్ లో ఒక లెసన్ నేర్చుకున్నారు. ఈ పాస్ట్ మీ చుట్టూ ఉన్న మనుషులు చాలా రకాల రోల్ మోడల్స్ అండ్ ఇన్స్పిరేషన్స్. ఇది ఉండేది. మేము ఓసీ, నేను బ్రాహ్మణ్స్. సో ఎంతవరకు మాకు రిజర్వేషన్స్ లో వచ్చేదో రాదో నాకు తెలియదు. ఒక న్యూస్ పేపర్ బాయ్ లాగా స్టార్ట్ చేశాను. సో స్వాతి వీక్లీ మ్యాగజైన్ ఏకైక బంగారు నగ మార్గేజ్ చేసి ఒక పొదుగు పెట్టి డబ్బులు తెచ్చి ఇస్తే, తెలంగాణలో పుట్టడమే నిజాములుగా బతుకుతాము, ఇదే మైండ్ సెట్ తో ఉంటాము మేమంతరం అని. ఇక్కడ కూడా నేను అటెండర్ అని, క్లాస్ 4 ఎంప్లాయీ అని చెప్పుకోవడం సింపుల్ లేదు. వేదవేషాలని చేసేవాళ్ళం. అప్పటి నుంచి చాలా డామినెంట్, చాలా పవర్ఫుల్, అధికారికంగా ఉండడం ఇష్టము. మీరు 90s అంటే గుర్తొచ్చిందంటే మీరు టెక్నాలజీకి ముందున్నారు, అవును, టెక్నాలజీకి తర్వాత ఉన్నారు. మనుషులు కూడా మారిపోయారు. ప్రతిదీ అడిగి తెలుసుకోవాలి. బడ్జెట్ ఉందా లేదా, అప్పుడు నాన్నగారు కొనియగలుగుతారా లేదా, ఎగ్జాక్ట్ మీకేం కావాలి క్లారిటీ లేదు. ఏమొచ్చు మన 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 దేవుడు నీకేం కావాలంది, వాడి స్పెల్లింగ్ నాకేం లాభం. ఏదో సినిమాలో డైలాగ్ నాకేంటి. ఇప్పుడు అలా కాదు, లైఫ్ మారిపోయింది. దే గివ్ అప్ ఆన్ లైఫ్. ఎనీబడీ కెన్ బికమ్ ఎనీథింగ్. సంకల్ప బలాన్ని మించిన బలం లేదండి. ఎవరు ఫ్లోర్ బాక్ వచ్చినా 100 crores is my target by this year చూసేవారు. అయినా అనగనగా ఒక రాజున్నాడు, అనగనగా ఒక ముసలవ్వ ఉంది, అనగనగా అనగనగా అనగనగా. మన చిన్నప్పటి నుంచి అనగనగా కథలు ఎన్నో వినుంటాం కదా. అంటే కథలు వింటూ మనం పెరిగాం. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండడానికి మనం చిన్నప్పుడు విన్న ఎన్నో కథలు కారణమై ఉంటాయి కదా. మనకి ఆ రాజుల్ని కలవలేదు, ఆ ముసలవ్వల్ని కలవలేదు, ఆ పండితుల్ని కలవలేదు, వీళ్ళెవరిని మనం కలుసుకోలేదు. కలుసుకోకుండానే ఒక మనిషి జీవితాన్ని ఒక కథ మారుస్తుంది. ఈరోజు మన చుట్టూ ఎంతో మంది వాళ్ళ వెనకథల పెద్ద పెద్ద కథలు పెట్టుకొని తిరుగుతున్నారు. మనం వాటిని పట్టించుకోవట్లేదు. వైన్ అండ్ విస్పర్స్ రియలీ వాంట్స్ టు ఫోకస్ ఆన్ దీస్ అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ద పీపుల్ అండ్ లెర్న్ వాట్స్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ కాన్సెప్ట్ ఏంటి, వైన్ అండ్ విస్పర్స్ ఏంటి అని అనుకుంటున్నారా? కొంచెం సేపట్లో మీకు తెలుస్తుంది. ఈరోజు మన మొదటి కథకి ఫణిరాజ్ జాలిగమ్మ గారు మనతో ఉన్నారు. లెట్స్ సే హాయ్ టు హిమ్. హాయ్ ఫణి గారు. హాయ్, హలో, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. ఫణి గారు, ఈ ప్రోగ్రామ్, మీ కాన్సెప్ట్స్, మీ స్టోరీస్ చాలా 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 వినేసాం. అజా అవనివ్వండి, ప్రీవియస్ ఆర్గనైజేషన్ అవనివ్వండి, ఫణిరాజ్ జాలిగమ్మ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవనివ్వండి, శ్రీలత అవనివ్వండి, వైష్ణవి అవనివ్వండి, మీ ఫ్రెండ్స్ అవనివ్వండి, ఇన్వెస్టర్స్ అవనివ్వండి, మొత్తం ప్రపంచానికి మీ గురించి తెలిసిపోయింది. ఒప్పుకుంటారా? ఎస్. సో మాకు ఇప్పుడు ఏం కావాలి, మరి మేమెందుకు వచ్చామంటారు? గెస్ట్ చేయండి. ఐ డోంట్ నో. సో బేసికలీ నేను ఎవరైనా పిలిస్తే జనరల్గా ఎందుకు వెళ్తానంటే, వాళ్ళు ఏమైనా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ద్వారా కానీ, నేను షేర్ చేసుకున్న విషయాల ద్వారా కానీ ఎవరికైనా నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వెళ్తాను. సో అందులో మన స్వార్థం కంటే ఎక్కువ 10 మందికి తెలియాలి. మనకు తెలిసింది కానీ, మనం తెలుసుకున్నది కానీ, మనం చేస్తున్నది కానీ 10 మందికి తెలిస్తే బాగుంటుంది. ఎవరైనా ఒక్కరు మోటివేట్ అయ్యి ఒక్కరు కదిలినా బాగుంటుంది అనే ఉద్దేశంగా వచ్చాను. ఐ డోంట్ నో వాట్ ఇస్ ఇట్. లెట్స్ గెట్ టు నో అబౌట్ ఇట్. యూజువల్లీ మీ స్టోరీ చాలా చోట్ల విన్నాం మనం అందరం. మనతో పాటు మన ఆడియన్స్ కూడా చాలా మందికి మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా కెరియర్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ప్రతి స్టెప్ లో ఒక లెసన్ నేర్చుకున్నారు. ఈ రోజు ఇలా ఉండడానికి కారణం మీ పాస్ట్, మీ చుట్టూ ఉన్న మనుషులు, చాలా రకాల రోల్ మోడల్స్ అండ్ ఇన్స్పిరేషన్స్. కాకపోతే మేమేం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే, హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్? అంటే ప్రతి మనిషి వెనక ఒక చెప్పని ఒక కథ ఉంటుందని మేము నమ్ముతాం. అంటే ఈ రోజు మీ గోల్ బహుశా ఒక CEO ఆఫ్ ఎన్ IT కంపెనీ కాకపోవచ్చు కదా. చిన్నప్పుడు ఒక గోల్ ఉండుండొచ్చు. ఆ గోల్ నెరవేరక పడిపోయి ఉండొచ్చు, మళ్ళీ లేచి ఉండొచ్చు, మళ్ళీ పరిగెట్టి ఉండొచ్చు. సో అసలు మీ ఫస్ట్ గోల్ ఏంటి? సో నేను 10th అయిపోయిన తర్వాత నేను ITIలో జాయిన్ అయ్యాను. నేను ఐఎమ్ ఏ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. నేను చాలా మంచి మార్క్స్తో చాలా ఇదిగా పాస్ అయినప్పటికీ అప్పుడు ITI అనేది చాలా ఫేమస్. ITIలో ఎలక్ట్రీషియన్ కోర్స్లో జాయిన్ అయ్యాను. ఎందుకు అంటే బేసిక్ ఎలక్ట్రీషియన్ నేర్చుకుంటే మీకు ఉపాధి స్కిల్స్ ఉంటాయి. స్కిల్స్ ఉంటే ఉపాధి దొరుకుతుంది. ఇంకొకటి మేము ఉంది కోల్ బెల్ట్ ఏరియా కాబట్టి అక్కడ ఈ ఎలక్ట్రికల్ తర్వాత ఇవన్నిట్లలో మైన్స్లో జాబ్స్ వస్తాయి, సింగరేణిలో జాబ్స్ వస్తాయి, రామగుండం NTPCలో జాబ్స్ వస్తాయి. ఇలాంటి ఒక ఇది ఉండేది. మేము ఓసీ, నేను బ్రాహ్మణ్స్. సో ఎంతవరకు మాకు రిజర్వేషన్స్లో వచ్చేదో రాదో నాకు తెలియదు. బట్ ఆ ఉద్దేశంతో అందులో జాయిన్ అయ్యాము. కాకపోతే రకరకాల ఫ్యామిలీ కారణాల వల్ల, ఫ్యామిలీలో ఆర్థిక ఇదే కావచ్చు, లేకపోతే మిగతా సిచ్యువేషన్స్ కావచ్చు, వాటి వల్ల
నేను అనుకోకుండా వ్యాపారంలోకి దిగాల్సి వచ్చింది, లేదా ఎర్నింగ్లోకి దిగాల్సి వచ్చింది. మా మదర్, నువ్వు మనకి పెద్ద అబ్బాయివి, 2 అబ్బాయిలు మేము, సో నువ్వు పెద్ద అబ్బాయివి, నీకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నువ్వు ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి అని మదర్ చెప్పేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక న్యూస్ పేపర్ వేయడం స్టార్ట్ చేశాను. ఒక న్యూస్ పేపర్ బాయ్ లాగా స్టార్ట్ చేశాను. నెలకి ఒక 300 రూపాయలకి న్యూస్ పేపర్ వేసేది సైకిల్ మీద. అలా కొన్ని రోజులు వేసిన తర్వాత పెద్దపల్లిలో స్వాతి వీక్లీ మ్యాగజైన్, మీరు అన్నారు కదా ఎవరికి తెలియదు అన్టోల్డ్ స్టోరీ, సో స్వాతి వీక్లీ మ్యాగజైన్ కి ఏజెన్సీ అక్కడ ఎవరు లేరు సప్లై చేయడానికి. స్వాతి వీక్లీకి మంచి డిమాండ్, తెలుగు వారపత్రిక అది, దానికి బాగా డిమాండ్ ఉండేది. సో విజయవాడ మా బాబాయ్ గారిని తీసుకెళ్ళి అక్కడ స్వాతి ఆఫీస్లో కూర్చొని వాళ్ళకి అప్లికేషన్ ఫిల్అప్ చేసి పెద్దపల్లికి ఏజెన్సీ తీసుకున్నాను. మా మదర్ తనకున్న ఏకైక బంగారు నగ మార్ట్గేజ్ చేసి ఎవరికో కుదుగా పెట్టి డబ్బులు తెచ్చి ఇస్తే నేను స్టార్టెడ్ దట్ స్వాతి వీక్లీ మ్యాగజైన్. సో వారానికి 50 పత్రికలు, 50 స్వాతి మ్యాగజైన్స్ కొనే సర్క్యులేషన్ నుంచి ఒక 3 నుంచి 4 వేల నుండి 350 వారానికి పత్రికలు, అందులో కూడా సక్సెస్. అది కూడా ఒక గ్రేట్ అన్నమాట. మనకు ఒక చిన్న కాన్సెప్ట్ అంటే, ఇప్పుడు జనరల్ గా తెలంగాణ, మీరు చెప్పింది చాలా చోట్ల విన్నాము, తెలంగాణలో పుట్టడమే నిజాములుగా బతుకుతాము, ఇదే మైండ్ సెట్ తో ఉంటాము మేమందరం అని. అవును. అయితే మీకు అంత కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నుంచి బుక్స్ వేయొచ్చు, స్వాతి బుక్ ని డెలివర్ చేయొచ్చు, ఈ జాబ్ చిన్నది, ఈ జాబ్ పెద్దది అని అనిపించలేదా? అట్లా ఎప్పుడు లేదండి, అసలు జాబ్ చిన్న పెద్ద లేదు, ఏదైనా చెయ్యాలని తపన తప్ప చిన్న పెద్ద లేదు. మీరు చూస్తే నేను ఆ కోర్టులో స్టార్ట్ కావడం కూడా నా గవర్నమెంట్ జాబ్ ఆఫీస్ బాయ్, అది స్టార్ట్ అయినప్పుడు కూడా నేను ఎప్పుడు ఏ రోజు ఎవరికి, మా ఫ్యామిలీలో కానివ్వండి, మా ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, ఎక్కడ కూడా నేను అటెండర్ అని, క్లాస్ 4 ఎంప్లాయీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. ఐ ఆల్వేస్ వాజ్ ప్రౌడ్ టు బి వాట్ ఎవర్ ఐ యామ్. నేను చేసేది నేను గొప్పగా ఫీల్ అయ్యాను, కానీ ఇది చిన్న, ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది గొప్ప, ఈరోజు CEO ఇది గొప్ప అని కూడా అనుకోను. ఆ రోజు అది ఆఫీస్ బై, నేను ఐ ఫీల్ దట్ స్టిల్ ఐ బిలాంగ్ టు దట్ ప్లేస్. నాకు చాలా ఇష్టం అదే. సో అట్లేం లేదండి. సో ఐ స్టార్టెడ్ లైక్ దట్. అంతెందుకండి, నేను పాన్ షాప్ నడిపించాను. నేను ఆ స్వాతి మ్యాగజైన్స్ వేస్తూ అక్కడ ఒక పాన్ టేలా ఉంటుంది, పాన్ డబ్బా ఉంటుంది. ఆ పాన్ షాప్ వాళ్ళు ఇవన్నీ అమ్ముతుంటారు, మనం వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు అమ్ముతారు అక్కడ వాళ్ళ దగ్గర కౌంటర్లో పెట్టుకొని. అతనితో ఫ్రెండ్షిప్ అయ్యి అతను మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేటప్పుడు, అన్న కాసేపు మీరు కూర్చోండి అంటే నేను కూర్చునేవాడిని. అలా పాన్ షాప్ నడపడంలో కూడా ఎక్స్పర్టీస్ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఇంట్లోగానే బయట గడిపేవారు మొత్తం ఎక్కువ సార్. ఎప్పుడైనా అమ్మ చేతి దెబ్బలు తిన్నారా? చిన్నప్పుడు చాలా. ఎందుకు? దారుణంగా. ఇప్పుడు మంచి నేర్పడం కోసం అమ్మ చెప్తూ ఉంటుంది, మనమేమో కొంచెం మగపిల్లలు వెధవేషాలని వేసేవాళ్ళం. సో వేస్తే అమ్మకి ఖచ్చితంగా చెప్పడం కోసం, నేర్పడం కోసం షీ యూస్ టు బీట్. అమ్మ దగ్గర, నాన్న దగ్గర? నాన్న అస్సలు ఒక్క నాన్న కొట్టడం కానీ, ఒక మాట అనడం కానీ ఏం లేదు. నాన్న చాలా గారాబం చేశారు. నేర్పిన అమ్మే, కొట్టిన అమ్మే, 2 అమ్మే. బ్రదర్స్ అని చెప్పారు. అవును, ఒక బ్రదర్, యంగర్ బ్రదర్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అతను US సిటిజన్ అండి, US లో ఉంటాడు. అక్కడ సాఫ్ట్వేర్ లో. మీ ఇద్దరి మధ్య కొట్లాటలు, గొడవలు, తగులు చిన్నప్పటి నుంచి చాలా అండి. సో బేసిక్ గా నేను కొంచెం ఈ ఇంట్లో పనులు అవి చేయడానికి చాలా లేజీ, నాకు చేయడం ఇష్టం లేదు. మా మదర్ ఎప్పుడైనా టీ పెట్టమన్నా, అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏదైనా కావాలంటే అటుకులు పోపేయడం, లేదా స్నాక్స్ చేయాలంటే అప్పుడు ఇలా పిజ్జాలు, బర్గర్ లేవు కదా, పల్లీలు వేయించుకోవడం, ఇలాంటి అది చేయాలంటే మా తమ్ముని చేయమనేవాడిని. అండ్ బుక్స్ సర్దాలన్నా, బ్యాగ్ సర్దుకోవాలన్నా అవన్నీ తమ్ముని చేయమనేవాడిని. వాడు బాగా దాంతో ఫైట్ చేసేవాడు, ఎప్పుడు నన్నే చేయమంటావు అది అనేసి. అంటే లైక్ కొట్టుకున్నప్పుడు మీకు ఏమనిపించేది? అంటే పర్వాలేదు వీటితో ఫైట్ చేయొచ్చు అనిపించేదా, లేదంటే వదిలే తమ్ముడు కదా అని పెద్ద కదా అనిపించేదా? ఐ వాజ్ ఆల్వేస్, నేను ఎప్పుడు డామినెంట్, చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా డామినెంట్, చాలా పవర్ఫుల్, అధికారికంగా ఉండడం ఇష్టము. సో ఎప్పుడు అలా ఉండేవాడిని. ఐ రియలీ డోంట్ నో, నాకు ఎప్పుడు ఎవరైనా అలా అర్థమవుతుంది మీరు ఎందుకు CEO సెటిల్ అయ్యారు. సో మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గురించి చెప్పండి. చైల్డ్హుడ్లో నేను 10th వరకు చదివానండి. ఫస్ట్ 10th వరకులో కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళంతా 10th తర్వాత చదువు ఆపేశారు. దెన్ నేను ITIలోకి వెళ్ళాను. ITIలో నన్ను తీసేశారు, అటెండెన్స్ లేదు. తర్వాత ఇంటర్మీడియట్ చదివాను. నేను ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి అందరు చిన్న పిల్లలు. నేను 10th 92 చదివితే, నేను ఇంటర్మీడియట్ చదివింది 94 to 96. అప్పటికి ఇంటర్మీడియట్కి వచ్చిన వాళ్ళంతా 93, 94 వాళ్ళు కదా, నాకంటే 3-4 years చిన్న పిల్లలు, నాతో జరగడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. సో అలా నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే 2-3 తప్ప ఎవరు లేరు. అది కూడా అంత బయట ఫ్రెండ్సే, ఎడ్యుకేషన్ లో ఫ్రెండ్స్ లేరు. మీరు 90s అంటే గుర్తొచ్చిందంటే మీరు టెక్నాలజీకి ముందున్నారు, అవును, టెక్నాలజీకి తర్వాత ఉన్నారు. డిఫరెన్స్ అంటారు రెండింటికి?
బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. అంటే మీకు అసలు ఏమీ లేదు. మా ఇంట్లో పెద్దపల్లి మొత్తంలో 2 లేదా 3 టెలిఫోన్లు ఉండే ల్యాండ్‌లైన్ ఫోన్లు. ఒకటి మా ఇంట్లో. ఓకే. 1972లో మా నాన్నగారి పెళ్లి కంటే ముందే మా తాతగారు ఫోన్ పెట్టించారు. హి వాస్ ఎ బిజినెస్ మ్యాన్. సో ఆయన అలా చూసాం. అంటే మీకు ఇలా రింగ్ చేసి ఒక మధ్యలో ఒకటి ఎత్తుతాడు ఎక్స్చేంజ్‌లో. ఆయన మీరు నాకు ఇక్కడ కలపండి అంటే కలిపే రోజుల నుంచి ఇప్పుడు మనం సో కాల్డ్ ఐఫోన్ ఎరా వరకు ఇట్స్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. సో హౌ డు యూ థింక్ అంటే ఇది హెల్ప్ఫుల్ టు ద సొసైటీ ఆర్ టు ద పీపుల్ అరౌండ్? ఆఫ్ కోర్స్ ఎ లాట్. అప్పుడు మా తాతగారు చనిపోయినప్పుడు మా బాబాయిలు వాళ్ళు కొంచెం రిమోట్లో ఉంటే నేను అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనిషికో బస్సు పట్టుకొని మనిషికో ఆటో పట్టుకొని లేదా ఎడ్ల బండి కట్టుకొని ఊర్లలోకి వెళ్ళి అందరినీ చెప్పి బంధువుల్ని తెచ్చుకోవాలి. బికాస్ కమ్యూనికేషన్ సంబడి హ్యాస్ టు గో. ఇప్పుడు అలా లేదు కదా. మీరు వాట్సాప్ స్టేటస్ పెడితే 500 మందికి నిమిషాలు తెలిసిపోతుంది. సెకండ్స్ లో వెళ్ళిపోతుంది. కమ్యూనికేషన్ ఇస్ అప్పటికి ఇప్పటికి కమ్యూనికేషన్ చాలా చేంజ్ అయ్యింది. టెక్నాలజీ మనుషులు కూడా మారిపోయారు. ఆఫ్ కోర్స్ దీంతో పాటు మీరిద్దరు పిల్లలు, మీకు? నాకు ఒక పాప వైష్ణవి. సో అప్పటికి ఇప్పటికి పేరెంటింగ్ లో ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? చాలా. లైక్ అప్పుడు పేరెంటింగ్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు మా ఫాదర్ మదర్ వాళ్ళతో కలిసి చాలా ఇదిగా పెరిగాము. అండ్ లిమిటెడ్ రిసోర్సెస్, ఏదున్నా షేర్ చేసుకోవాలి, వాల్యూస్, సిస్టమ్స్ ప్రతిదీ అడిగి తెలుసుకోవాలి. బడ్జెట్ ఉందా లేదా, అప్పుడు నాన్న కొనేయగలుగుతారా లేదా. ఇప్పుడు పిల్లలకి ఎవ్రీథింగ్ మీకు అంటే వెల్ ఆఫ్ అయ్యేసరికి పిల్లలకి అన్నీ వచ్చేస్తున్నాయి, అడగగానే ఇచ్చేస్తున్నారు. ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకి గారపోయి ఇంతకుముందు ఇవ్వకపోయేవాళ్ళు. ఎంత ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఇవ్వకపోయేవాళ్ళు. దాని విలువ తెలియాలని, అలా పాడు చేసుకోవద్దని. ఒక సైకిల్ కొనియాలంటే ఎంత డబ్బున్న తల్లిదండ్రి అయినా కూడా ఆలోచించి అవసరమైతేనే కొనిచ్చేది. ఇప్పుడు ఏంటంటే వాడికి కాలు రాకముందే ట్రై సైకిల్ వచ్చేస్తుంది. అవును, ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పేరెంట్స్ కూడా అరే నేను చిన్నప్పుడు పడిన కష్టం పిల్లలు పడకూడదు అన్న ధీమాతో వాళ్ళు అదే ప్యాంపరింగ్. దీనివల్ల పిల్లలు ఏమైనా పాడైపోయే పరిస్థితి ఉందంటారా? చాలా. అంటే వాళ్ళకి వాల్యూ తెలియట్లేదు. వస్తువులు వాళ్ళ దగ్గరికి అన్ని వచ్చి పడుతున్నాయి, ఏ ఫెసిలిటీస్ అన్ని వచ్చి పడుతున్నాయి, ఏది ఎందుకు ఎలా వచ్చింది, లేకుంటే ఏంటి తట్టుకోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పాపకి నో తెలీదు. షీ డజంట్ నో. నో అంటే ఏంటి, షీ డజంట్ నో వాట్ ఈస్ నో. కష్టం అంటే ఏంటి తెలిస్తే లైఫ్ ఇలా డిప్ అవుతుంది అన్న విషయం తను ఎప్పుడు చూడలేదు. తను పుట్టినప్పుడు చిన్నప్పుడు మేము కోర్టులో పనిచేసే ఉన్నప్పుడు నేను బైక్ మీద తీసుకెళ్ళి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేది. అలా పాపను ఎప్పుడు తీసుకెళ్ళి డబ్బులు తీసుకునేది. తను ఏదో కొనియాలంటే లతతో నా వైఫ్తో అంటున్నాను, లత డబ్బులు ఉన్నాయా చూడు అంటే, డాడీ ఏటీఎంలోకి వెళ్ళి తెచ్చుకుందాం అంటే, ఏటీఎంలో ఎలా వస్తాయి అంటే, ఏటీఎంలో చాలా డబ్బులు ఉంటాయి మనం తెచ్చుకోవచ్చు అంటే, వాళ్ళకి ఏటీఎంలో వెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు అని మాత్రమే తెలుసు. ఏటీఎంలోకి ఎలా వస్తాయి తెలియదు. వాళ్ళకి ఇప్పుడు కూడా అంతే, డాడ్ అన్న మమ్మన్న వాళ్ళకి ఏటీఎం కదా. సో ఇప్పుడు జనరేషన్ అంటే ఇప్పుడు వైష్ణవి అవనివ్వండి మీ పాప, లేదంటే ఇప్పుడు జనరేషన్ కరెంట్ యూత్ వీళ్ళందరూ కూడా జాబ్ సర్చ్ రిలేటెడ్ లేకపోతే కెరియర్స్ లో సెటిల్ అవ్వడానికో వాళ్ళకి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ వచ్చేసింది. ఒకప్పుడు మనకున్న మైండ్ సెట్ ఇప్పుడు లేదు అన్న అభిప్రాయం, మీరేమంటారు? అబ్సల్యూట్లీ అస్సలు లేదండి. ఇప్పుడు అంటే మనం అందరినీ కట్టగట్టి ఒకలాగా చెప్పలేము. బట్ 90% యువతకి అసలు లేదు సీరియస్నెస్, కానీ అసలు జాబ్ క్లారిటీ లేదండి. మేజర్గా క్లారిటీ ఉండదు. ఏం కావాలి, నేను ఏం చేయాలి, ఏం చేస్తే ఏమవుతాను, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి, తనను తాను ఫస్ట్ తెలుసుకోడు, తనకేం కావాలో తెలుసుకోడు, ఈ రెండింటి మధ్య బ్రిడ్జ్ ఎలా చేయాలో తెలుసుకోడు. ఎక్కడో ఏదో పరిగెడుతుంటాడు. నువ్వు ఎంటెక్ ఎందుకు చేసావు, మెకానికల్ ఎందుకు చదివావు అంటే మా అన్న చెప్పాడు, వాళ్ళ నాన్న చెప్పాడు, వీళ్ళు చెప్పారు. నువ్వు బ్యాంకింగ్ ఎందుకు ట్రై చేసావు అంటే మా పక్కింటి ఆవిడ. నీకేం కావాలి, వాట్ యు వాంటెడ్ టు బికమ్. అన్నదాని ప్రకారం చూసా ఒకప్పటికి లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీర్, నేను NIT వరంగల్ కెమికల్ చేశాను. నా ఇంజనీరింగ్ టైం అప్పుడు నేను ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నానో కూడా నాకు తెలియదు. ఐ యామ్ జస్ట్ అన్ యాక్సిడెంటల్ ఇంజనీర్. ఇప్పటికీ అప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు నాకు తెలియదు. అమ్మని అడిగితే పక్క వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారని నన్ను కూడా చెప్పింది సార్, అయిపోయింది. ఇప్పటికీ అప్పటికి అవేర్నెస్ కి అంటే తెలియడానికి రిసోర్సెస్ ఎక్కువ కదా. వాట్ ఈస్ దట్ డు యు థింక్ ఇస్ లాకింగ్? అదే అండి, నేను ఇప్పుడు కూడా చాలా మందిని అదే అడుగుతాను. అరే మా అప్పుడు అలా జరిగిందంటే మాకు రిసోర్సెస్ లేవు, తెలుసుకోవాలన్నా ఎక్స్ప్లోర్ చేయాలన్నా చేతిలో గూగుల్ లేదు, కంప్యూటర్ లేదు, టెక్నాలజీ లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేదు మార్కెట్లో. కానీ మీకు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు చేస్తున్నారంటే శ్రద్ధ లేదు, క్లారిటీ లేదు. అలా ఒక వెళ్ళిపోతున్నారు, కానీ ఒక మందలాగా వెళ్ళిపోతున్నారు, కానీ యాక్చువల్గా ఏం కావాలి ఏముంది. అయితే ఒక 10 to 15% or 20% people might be different. So we're not talking about them. We're talking about the larger chunk of the society or youth who are not really concentrating or focusing or having clarity on what they want to become. అలా వెళ్తున్నారు అంతే. ట్రూ. వీళ్ళందరికీ ఒక మెసేజ్. సో
నేను నా జీవితంలోంచి చెప్తానండి. మన మెసేజ్ అంటే మొత్తం సమాజానికి ఏదో చెప్పాలని కాదు, కానీ నా జీవితంలో నాకు అర్థమైంది ఏంటంటే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అర్థం కావాలి. మన ఎబిలిటీస్ ఏంటి, మనకేమొచ్చు, మన దేవుడు ప్రతి ఒక్కరిని ఈశ్వరుడు సమానంగా పుట్టించాడు. ప్రతి ఒక్కరి లోపల పొటెన్షియల్ ఇచ్చాడు, ప్రతి ఒక్కరి లోపల ఎనర్జీ ఇచ్చాడు. నీకేం స్పెషల్గా ఇచ్చాడు, దాన్ని నువ్వు ఎలా బయటికి తీస్తావు, నీకేం కావాలనుంది, నీకు ఏం చేస్తే నీకు చాలా హ్యాపీనెస్. అంటే ఈ డిప్రెషన్లు, సప్రెషన్లు ఇవన్నీ ఏవేవో చెప్తారు కదండి, ఇవన్నీ ఇప్పటి అసలు తెలియదు. ప్రెషర్, రైట్? సో ఇవన్నీ స్ట్రెస్. అసలు స్ట్రెస్ అంటే ఏంటండి, స్ట్రెస్ అంటే ఏంటండి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏంటండి, వాటి స్పెల్లింగ్ తెలియదు, కొత్త టర్మ్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఏవైతే వీళ్ళు అంటున్నారో ఇవి కాకుండా నేను నిజంగా ఇష్టంగా చాలా ప్యాషనేట్గా ఏది చేస్తావో, దేనిలో నీకు మనసు ఉందో, ఏది చేస్తే నీకు డబ్బు మీద ఉన్న ఆశ, నీకు వస్తువుల మీద ఉన్న ఆశ, నీ జీవితం ముందుకు తీసుకెళ్ళే ఆశ, నీ ఫ్యామిలీకి కావాల్సింది అన్నీ సమకూర్చుకోవడానికి నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీకు ఎక్కడైతే అది ఉందో అది ప్లస్ నీకున్న స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, వీటిని మ్యారేజ్ చేస్తూ ఒక క్లారిటీగా ముందుకు వెళ్ళాలి. సో క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ సెకండ్ ఈజ్ స్కిల్స్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా నేర్చుకోవడం మీద వాళ్ళు శ్రద్ధ చేయాలి. కానీ అసలు డిఫరెన్స్ ఏంటండి స్కిల్ కి ఇంకా దేనికో? వాట్ యు మీన్ బై స్కిల్స్ ఇంపార్టెంట్? స్కిల్స్ ఇంపార్టెంట్ అంటే వీళ్ళు ఏదో ఒక 4 ముక్కలు తెలుసుకుంటారు, దాన్ని నాలెడ్జ్ అనొచ్చు మనం. సో నాలెడ్జ్ ఉండి ఏదో నాకు 4 ముక్కలు తెలుసు, ఈ జావా, ఇప్పుడు మా దగ్గర చాలా మంది చెప్పారు జావా ప్రోగ్రామర్ జాబ్స్కి వస్తారు. వాళ్ళు ఏంటి వచ్చేసి ఇంత పెద్ద CV పెడతారు, అందులో కావాల్సిన పదాలు గుప్పిస్తారు. జావాలో ఈ భూమి మీద ఎన్ని రకాల టెక్నాలజీలు ఉన్నాయో, ఎన్ని రకాల కీవర్డ్స్ ఉన్నాయో అన్ని పెట్టేసి మాకు వచ్చి అంటారు. మనం ఏదైనా అడిగితే సరే నాకు జస్ట్ ఐడియా ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, ఐ నో దట్, ఇలాంటివి చెప్తారు తప్ప నేను చేశాను, నాకు ఇది తెలుసు, మీరు పనిస్తే నేను చేయగలుగుతాను అని చెప్పే ఒక నైపుణ్యం ఉండదు, స్కిల్స్ ఉండవు, దానిలో ప్రాక్టీస్ వాళ్ళు చేసి ఉండరు. సో దీనివల్ల వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. సో స్కిల్స్ ఉండాలండి, క్లారిటీ ఉండాలి, స్కిల్స్ ఉండాలి. ఈ రెండింటి మీద ఉండాలి. మూడవది వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అని ఆలోచించండి ప్రతిదానికి. నేను చేసింది అంటే మీరు ఏదైనా పని చేసేటప్పుడు నాకేం లాభం, ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదండి, నాకేం లాభం, నాకేంటితో స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ చేసేటప్పుడు మనిషి నేను దీనిలో ఏం పొందుతున్నా, ఎదుటి వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవుతున్నా మనం చూడొద్దు. మీకేం లాభం అవుతుంది, పక్కవాడికి ఏం లాభం, కానివ్వండి. నువ్వు పని చేస్తూ వెళ్ళు. ఒక కంపెనీ నీకు అవకాశం ఇచ్చింది, 10,000 జీతం ఇచ్చింది. ఒక వ్యక్తిని, ఒక ఫ్రెండ్ ఒక షాప్ పెట్టుకున్నాడు, వాడికి వెళ్ళి సాయం చేయి. అక్కడ ఒక 6 నెలలు వాడి కౌంటర్లో కూర్చో, వాడి సామాన్లు సర్దు, పని నేర్చుకో, ఒక యాక్టివిటీ నేర్చుకో. ఆ పని నేర్చుకోవడం ద్వారా మాత్రమే మనిషి ఎదుగుతాడు. కానీ ప్రతి దానిలో వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ వెతుకుతూ వెళ్ళొద్దు. అలానే నేను డబ్బులు సంపాదించొద్దనట్లేదు, మనీ ఓరియంటెడ్గా ఉండొద్దు అనట్లేదు. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం, కానీ ప్రతి చోట వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ చూడకుండా క్లారిటీతో, స్కిల్స్తో మనిషి తన కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనేది నా ఒపీనియన్, నా మెసేజ్. వెరీ ట్రూ. ఇప్పుడు ఈ స్కిల్స్కి మన లిమిటేషన్స్ ఉన్నాయా? లైక్ ఈ ఏరియాలోనే నాకు స్కిల్స్ ఉంటే చాలు, వేరే ఏరియాస్ స్కిల్స్ అక్కర్లేదు? లేదు, స్కిల్స్ అనేవండి నేను చెప్తాను మీకు. ఇప్పుడు బేసిక్గా మీరు ఆ స్కిల్స్ అనే మాట మాట్లాడారు కాబట్టి స్కిల్స్ ఏ ఏరియా అనేది నేనేమంటానంటే, ఒకటి నీ బ్రతుకు తెరువు కోసం నీకు ఎందులో ప్యాషన్ ఉందో అని మనం ఎంత అనుకున్నాను కదా, అందులో స్కిల్స్ ఒకటి ఇంపార్టెంట్. అందులో స్కిల్స్ పెంచుకొని ఆ ఏరియాలో నువ్వు ఒక్కొక్క మెట్టు స్కిల్స్ పరంగా, నేను హోదా పరంగా కానీ, పదవి పరంగా కానీ, డబ్బు పరంగా కానీ అని పక్కకు పెడితే, స్కిల్స్ పరంగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ నేర్చుకుంటూ నువ్వు నైపుణ్యం పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. దిస్ ఈజ్ వన్ స్కిల్స్లో. రెండవది ఏంటంటే రకరకాల ఏరియాలలో స్కిల్స్ పెంచుకోవాలి. అంటే మీరు ఒక డ్రైవింగ్ నేర్చుకోండి, ఒక భాగవతంలో ఒక పద్యం చదవండి, ఒక పద్యం నేర్చుకోండి. మీకు వచ్చా? వచ్చండి, తప్పకుండా గురించి చెప్తాను. సో భాగవతంలో ఒక పద్యం నేర్చుకోవచ్చు, బైబిల్ నుంచి ఒక ఫ్రేజ్ నేర్చుకోవచ్చు, లేదా మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం ద్వారా నిరంతరము యూ విల్ బి రిలవెంట్ టు దిస్ వరల్డ్. నిన్ను నువ్వు ఈ సమాజంలో ముందుకు తీసుకెళ్ళడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, మెదడు పదునుగా ఉండడానికి, ఎన్నో రకాల విషయాలకి మీకు పనిచేస్తుంది. సో మీరు భాగవతంలో పద్యం అంటున్నారు కాబట్టి, లావుకింతై లేదు ధైర్యము విలువలంబయ్యే, ప్రాణంబులున్ ఠావులు దప్పే, మూర్ఛ వచ్చన్ తనువుండస్సన్ శమంబయ్యడే, నీవే తప్ప రితప్పరం బెరుంగన్ మన్నింపదగన్ తీరు నేను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని గజేంద్ర మోక్షంలో పద్యం అండి. అంటే నా శరీరంలో గజేంద్రుడు, ముసలి వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు. సో ముసలి పట్టేస్తుంది గజేంద్రుడి కాలు, పట్టేసి బాగా పీల్చి పిప్పి చేసి కొన్ని సంవత్సరాలు ఫైట్ అయిపోయిన తర్వాత ఇంకా గజేంద్రుడు వాళ్ళ వీలు కాదు. అప్పుడు తన తొండెం పైకెత్తి
ఆ ఈశ్వరుని మనసులో తలుచుకుంటాడు, అయ్యా నాకు లావుక్కింతై లేదు, నా శరీరంలో కొంచెం కూడా బలం లేదు, లావుక్కింతై లేదు, ధైర్యము విలోలం పోయి, నాకు ధైర్యం అంతా చచ్చిపోయింది, ఇక నేను గెలుస్తానన్న ధైర్యం నాకు లేదు, నా శరీరంలో ఇంచుక బలం లేదు, దస్సిపోయాను, అలసిపోయాను, ఇంకా నాతో కాదు, ఈశ్వర ఇక నువ్వు తప్ప నాకు వేరు దిక్కు లేరు, రా నన్ను కరుణించు, ఇక నీవు తప్ప నాకు వేరే మార్గం లేదని శరణాగతి వేడుకునే పద్యం అంటే అది. ఓ చాలా బాగా చెప్పారండి. అంటే వాట్ ఐ అండర్స్టాండ్ అంటే మీకు ఐటీలో ఒక సీఈఓగా ఉంటూ ఒక కంపెనీని నడిపించే స్కిల్స్ ఉన్నాయి, మనుషులతో మాట్లాడే స్కిల్స్ ఉన్నాయి, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మిథలాజికలీ కూడా అంటే ఈ భాగవతంలో శ్లోకాలు అవన్నీ ఇంకా ఇంకా ఏమొచ్చు మీకు? సో నా ఏమొచ్చు అని అలా అంటే ఫనీగా ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ మెయిన్ ఏంటి ఫోకస్ అంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ తీసుకున్నాం అనుకోండి, చాలా మంది అంటే ఒకప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చెప్తాను. ఒకప్పుడు ఇంతమంది లేవు, ఇంతమంది కాంపిటీషన్ లేవు, ఒకప్పుడు టెక్నాలజీస్ లేవు, ఇన్ని ఆప్షన్స్ లేవు, డాక్టరా ఇంజనీరా ఏమవుతావు అడిగేవారు, ఈ రెండే ఆప్షన్స్. ఇప్పుడు అలా కాదు, లైఫ్ మారిపోయింది, జనం మారిపోయారు, పిల్లలు మారిపోయారు, మైండ్ సెట్ మారిపోయింది, జనరేషనే మారిపోయింది. ఇప్పుడు ఈ మారిన జనరేషన్ కి అరే నేను ఫెయిల్ అయిపోయాను, ఇంకెంతటితో నా జీవితం అయిపోయింది, స్టోరీస్ వింటూ ఉంటాం. కొంతమంది చాలా మంది దే గివ్ అప్ ఆన్ లైఫ్, దే గివ్ అప్ ఆన్ లర్నింగ్, దే గివ్ అప్ ఆన్ ఎవ్రీథింగ్. కొంచెం కష్టం వస్తే విలవిల్లాడిపోతారు, ఎగ్జాక్ట్లీ తల్లాడిపోతారు, అండ్ గోల్స్ మారిపోతూ ఉంటాయి. ఈ రోజు నాకు డాక్టర్ అవ్వాలని ఉంది, నేను ఫెయిల్ అయ్యాను, రేపటి నుంచి అయ్యో మా సాఫ్ట్వేర్ లో అయితే ఫస్ట్ జావా నేర్చుకుంటాడు, తర్వాత టెస్టింగ్ నేర్చుకుంటాడు, తర్వాత .NET చెప్పాడు, సాప్ వాడు చెప్పాడని ఎందులో రాదు, ప్రతి చోట 6 నెలలు 1 year ట్రై చేస్తాడు. ఎస్, వెరీ ట్రూ. సో వీళ్ళందరూ కన్సిస్టెన్సీ కమిట్మెంట్ మర్చిపోతున్నారు అస్సలు. వీళ్ళకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ చెప్పండి, దాంతో మనం క్లోజ్ చేద్దాం. ఓకే, సో నేనేమంటానండి, ఎనీబడి కెన్ బికమ్ ఎనీథింగ్. ఎవరైనా ఏదైనా నేను ఇది కావాలి అనుకుంటే అది సాధించవచ్చు, ఏది కూడా అసాధ్యం అంటూ ఏది లేదు. సాధ్యం చేసుకోవడానికి, సక్సెస్ కావడానికి, జీవితం ముందుకెళ్ళడానికి మామూలుగా అంటే ఎవరైనా ఏం చేయాలి అంటే కన్సిస్టెంట్గా, పర్సిస్టెన్స్ తోటి, డిటర్మినేషన్ తోటి, విల్ పవర్ తోటి, స్ట్రాంగ్ విల్ పవర్, సంకల్ప బలాన్ని మించిన బలం లేదండి. సంకల్ప బలం ముందు ఈశ్వరుడు ఖచ్చితంగా, ఈశ్వరుడు కూడా దిగి వచ్చి నీకు సహాయం చేసి వెళ్తాడు, నీ సంకల్ప బలం గొప్పదైతే. సో నేను సంకల్ప బలంతో ఎదిగిన వాడిని, నేను పర్సెవరెన్స్తో ఎదిగిన వాడిని, నేను కన్సిస్టెంట్గా ఒక పని పట్టుకున్నానంటే ఇప్పటివరకు వదిలింది ఏది లేదు, ఇది నేను చేస్తానని చెప్పిన తర్వాత. అండ్ ఇంకోటి నేనంటే నా స్పెసిఫిక్ దాంట్లో చూస్తే, నేను ఏదైనా కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళు చేసిన తర్వాత చెప్తారు, వాళ్ళు ముందే చెప్పరు, వాళ్ళు తక్కువ చెప్తారు, ఎక్కువ చేస్తారు. కొందరు చెప్తారు, చేస్తారు. నేను ఫస్ట్ డిక్లేర్ చేసి అనౌన్స్ చేసి చేస్తాను. సో అలా చెప్పి చేయాలంటే చాలా ధైర్యం కావాలండి. చెప్పకుండా చేయడం ఈజీ, చెప్పి అంటే నా పాత కంపెనీలో నేను 100 కోట్ల రెవెన్యూ సాధిస్తానని బోర్డు పెట్టాను. ఎవరు ఫ్లోర్ వర్క్ వచ్చినా 100 crores ఈజ్ మై టార్గెట్ బై దిస్ ఇయర్ చూసేవారు. మేనిఫెస్టేషన్, ఇది చేస్తాను అంటే అది చేసి తీరాను. అది ఎంత చిన్న విషయమైనా, అంటే నేను ఈ రోజు చెప్పులు కొనుక్కోవాలి అనుకుంటే చెప్పులు కొనుక్కో తీరుతాను, నాకు ఐఫోన్ కావాలి అంటే ఐఫోన్ టార్గెట్ చేస్తాను, నాకు అక్కడ విల్లాగా అంటే ఏది కావాలనుకుంటున్నా అది చేస్తాను. సో దానికి కన్సిస్టెంట్గా మనం దాని మీదనే ఉండడము, గివప్ చేయకపోవడం, రెసిలియన్స్ ఉండాలి. అయితే దీనిలో ఒక చిన్న మార్చే ఉందండి. ద మూమెంట్ యూ వాంటెడ్ టు డూ సంథింగ్, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, మీరు ఏదైనా ఒకటి చెయ్యాలనుకోగానే ఈశ్వరుడు మీకు చెయ్యకుండా ఉండడానికి కావాల్సిన అన్ని రకాల పరిస్థితులు కల్పిస్తాడు. మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి, ఈ 10,000తో నేను 100 కోట్లు సంపాదిస్తానని మీరు మార్కెట్లోకి వెళ్తారు, ఏదో వ్యాపారం చేయాలనో, ఉద్యోగం చేయాలనో, ఇన్వెస్ట్మెంట్ చేయాలనో. వెళ్ళగానే ఆ 10,000 రూపాయలు కూడా మీ దగ్గర నుంచి పోయేలాగా చేస్తాడు ఈశ్వరుడు. మీకున్న శక్తి, బలము, ధైర్యము అన్ని దెబ్బతినే ఇన్సిడెంట్స్ అన్ని క్రియేట్ చేస్తాడు. అయినా నేను అది సాధించాలి, నేను ఏదైతే 100 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపిస్తానని 10,000తో బయలుదేరానో అది వదలకుండా దాన్ని తప్పిస్తూ, దాన్ని స్మరిస్తూ, దానికోసమే నీ యొక్క అహర్నిశలు శ్రమిస్తూ నువ్వు ఉంటే ఈశ్వరుడు చూస్తాడు, ఓహో వీడి శ్వాస తీసేసి చూస్తానని. నీ శ్వాస పోయే సమయం తీసుకొస్తాడు. నీ శ్వాస పోతుంటే కూడా నీ 100 కోట్ల గురించి నువ్వు ఆలోచిస్తే అప్పుడు ఒక్క సెకండ్ ఈశ్వరుడు మొత్తం మార్చేసి నీకు అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా మార్చి నీ 100 కోట్ల సామ్రాజ్యం నిర్మించడంలో అలా ఒక కేక్ వాక్ లాగా చేసేస్తాడు. ఏంటంటే అండి, అంటే మీ సంకల్పంలో ఉన్న బలం, మీ పర్సిస్టెన్స్, మీ పర్సెవరెన్స్, మీ కన్సిస్టెంట్గా దాని మీద ఉన్న మీ యొక్క ఆ సంకల్పం, ఇవన్నీ కలిసి కలుపుగోలుగా మనిషిని సక్సెస్ వైపు తీసుకెళ్తాయి. సో పీపుల్ షుడ్ ట్రై ఇన్ దట్ డైరెక్షన్ అనేది నా ఉద్దేశం. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఇప్పుడు కరెంట్ జనరేషన్ కావాల్సిన మెసేజ్ ఇది, డోంట్ గివ్ అప్, నెవర్ ఎవర్ ఫర్ వాట్ యు వాంట్, ఎయిమ్ హై అండ్ రీచ్ దట్. ఆ డెస్టినేషన్కి వెళ్ళాలి. ఒక క్విక్ ర్యాపిడ్ రౌండ్ చేద్దామా? చెప్పండి. నేను ఒక మాట అంటే దానికి ఇమీడియట్ గా తట్టింది ఆన్సర్ చెప్పాలి. సక్సెస్
ఈజ్ అచీవింగ్ సంథింగ్ వాట్ రియల్లీ వీ వాంటెడ్ టు బికమ్. అంటే మనకి ఏది కావాలో దాన్ని అచీవ్ చేయడం సక్సెస్. మోటివేషన్ నేను ఐ బిలీవ్ దట్ మోటివేషన్ ఈజ్ సంథింగ్ ఫ్రమ్ ఇన్నర్ సైడ్. మీ లోపల నుంచి వచ్చేది మోటివేషన్, బయట నుంచి వచ్చే మోటివేషన్ నేను నమ్మను. లైఫ్, బ్యూటిఫుల్, వైఫ్, వండర్ఫుల్, గ్రేట్, ఫ్యామిలీ, బ్యూటిఫుల్ అండి. యువర్ గోల్, ఎంప్లాయ్మెంట్, క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్, ఫ్యూచర్ ఈజ్ అన్లిమిటెడ్. ఫనీ రాజ్ ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో టుడే. చూసారు కదా ఫణిరాజ్ గారి స్టోరీ ఈ రోజు మనకు నేర్చుకున్నాం. ఇంకా ఇది సిరీస్. ఓకే, లెట్స్ గో వన్ స్టెప్ ఎట్ అ టైమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వైన్ అండ్ విస్పర్స్. థ్యాంక్ యూ సో మచ్.